రామ 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 నీలి మేఘశ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబోసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదటకు రావేలా రామ. ఇది మా మల్లన్న గుడి అనమాట. అంటే మా ఇంటి ముందున్న మల్లన్న గుడి. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి సీతారాముల కళ్యాణం జరుగుతుంది కాబట్టి మా మల్లన్న గుడిలో ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిగితే మా అమ్మమ్మ, మా ఇద్దరు చెల్లెలు అండ్ నేను కూడా వచ్చి కళ్యాణంకి అయితే అటెండ్ అయ్యాం గైస్. చాలా బాగా జరిగింది, నాకైతే చాలా నచ్చింది. ఇంతకుముందు కూడా వచ్చానమాట. సో ఇది నేను సెకండ్ టైం ఇలా కళ్యాణంకి అటెండ్ అవ్వడం. చాలా కష్టపడితే ఇట్లా తలంబ్రాలు అయితే దొరికినాయి. అండ్ మా ఇంట్లో మంచిగా ఊదు వేయడానికని బొగ్గులు అయితే కాలుస్తున్నాను అనమాట. ఇంట్లో పూజ చేసిన ప్రతిసారి ఊదైతే వేసుకుంటాం గైస్. నెగిటివిటీ అంతా పోతుంది కాబట్టి మంచిగా దాన్ని కాల్ చేసేసుకొని మా మమ్మీకి అయితే ఇచ్చేసిన. నేను ఇక్కడ సాంబార్ రైస్ అయితే చేసుకుంటున్నాను గైస్. సో సాంబార్ రైస్ కోసము అంటే ఇది ఎగ్జాక్ట్ సాంబార్ రైస్ అయితే కాదు, జస్ట్ రసం రైస్ అనమాట. ఇందులోకి నేను కందిపప్పు అంటే 1 గ్లాస్ రైస్ అయితే వేసుకున్నాను ఫస్ట్. అండ్ 1/2 కప్ కందిపప్పు వేసుకోండి అండ్ 1/2 కప్ పెసరపప్పు కూడా వేసుకోండి. ఈ 3 బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బియ్యంని మనం నార్మల్గా 3 టైమ్స్ కడుగుతాం కదా, ఈవెన్ పప్పులతో సహా. సో అందుకోసమే 3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగా అంటే చాలా 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 బాగుంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకైతే. మా మమ్మీ అయితే పూజ అయితే చేస్తుంది గైస్. ఊదైతే వేసుకున్నాము. మీరు కూడా మంచిగా మొక్కేసుకోండి మీకు అంతా బాగా జరగాలని చెప్పేసి. అండ్ నేను ఇక్కడ మంచిగా కడేసేసుకున్నాను దాన్ని. సో దాన్ని వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అయితే వేసుకోండి. పసుపు నేనైతే మర్చిపోయాను గైస్. అండ్ కొంచెం టమాటో అండ్ కరివేపాకు వేసుకోండి గైస్. అండ్ మిరియాలు కూడా వేసేసుకోండి. సో ఒక విజిల్ పెట్టేసి 3 విజిల్స్ అయితే రావాలి మనకి. 3 విజిల్స్ వస్తే మంచిగా కరెక్ట్గా ఉడికినట్టు. అండ్ చింతపండు కూడా నానేసుకున్నాను నేను. అండ్ దీని తర్వాత రసం పౌడర్ కావాలి కదా మనకి రసం రైస్ అన్నప్పుడు. సో దీంట్లోకి ధనియాల పొడి, జీలకర్ర అండ్ కొన్ని మిరియాలు వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోండి. సో ఇది ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు మీరు మంచిగా కరివేపాకు అండ్ ఎండుమిర్చిని కూడా పక్కకు తీసి పెట్టుకోండి. అవి సెపరేట్గా డ్రై రోస్ట్ చేసుకుంటేనే బెటర్ గైస్. లేకపోతే ఈ చిన్నవి ఏవైతే ధనియాలు, జీలకర్ర అండ్ మిరియాలు ఏవైతే ఉన్నాయో అవి మాడిపోతాయి కాబట్టి. అండ్ నేను ఇక్కడ పూజ అయితే జరిగింది కాబట్టి మా ఇంట్లో చిన్న విగ్రహాలు ఉన్నాయి సీతారాములవి. సో నేనైతే అక్షంతలు అయితే వేసుకొని మంచిగా మొక్కేసుకున్నాను అనమాట. సో చూడండి మీరే లైక్ మంచిగా మొక్కేసుకున్నాను నేను. అండ్ ఎండుమిర్చి అండ్ కరివేపాకుని కూడా మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ కానీ ఇంకేమన్నా ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి. అండ్ ఎండుమిర్చి యాక్చువల్లీ ఎండిపోయిన ఎండుమిర్చియే, కాకపోతే దాన్ని ఎందుకు డ్రై రోస్ట్ చేస్తాము బికాస్ అది కూడా పచ్చిగానే ఉంటుంది. అందుకోసమే కదా మంచిగా డ్రై రోస్ట్ చేస్తే అది కొంచెం క్రంచీ అవుతుంది. సో దట్ అది గ్రైండర్లో వేసుకుంటే బాగా గ్రైండ్ అవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ 3 విజిల్స్ అయితే వచ్చింది. నేను మంచిగా లిడ్ అయితే ఓపెన్ చేసేసుకున్నాను. ఇక్కడ లిడ్ ఓపెన్ చేసిన తర్వాత కెన్ యూ సీ దట్ టెక్స్చర్ గైస్, ఎంత పూల్ అయిందో. సో పూల్ అంటే అట్లా అన్నం విడిపోవాలన్నమాట. దాంట్లో నేనైతే ఆయిల్ అయితే ఏం వేసుకోలేదు. మంచిగా అయింది. సో ఇది ఎలా అయినా లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే రావాలి, కాకపోతే ఇంత బాగా కుక్ అయిందనమాట. ఇందులోకి మీరు కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. నేనైతే ఉప్పు వేయడం అయితే రికార్డ్ చేయలేదన్నమాట. అండ్ చింతపండు రసాన్ని బాగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి. అండ్ చింతపండు రసంని కొంచెం వేసుకోకండి, అంటే దాన్ని తక్కువ నానేసేసి ఒక 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అందులో వేసుకొని మంచిగా ఎక్స్ట్రాక్ట్ దాని జ్యూస్ అయితే తీసి దాంట్లో సాంబార్ మనం ఏదైతే రైస్ కుక్ చేసుకున్నామో అందులో అయితే వేసుకోవాలన్నమాట. సో ఎందుకు అంటే మనకి జారుగా రావాలన్నమాట రసం రైస్ అనేది జారుగా రావాలి. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది, రైట్? సో ఇందులోకి మనం రసం పౌడర్ ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దాన్ని మొత్తంని వేసేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఇన్ కేస్ కాఫ్ కోల్డ్ వచ్చినా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ నోరు బాగాలేకపోతే కూడా ట్రై చేయండి, మంచి టేస్ట్ అయినా అయితే ఇస్తుంది. అండ్ దీన్ని మంచిగా పక్కకు పెట్టుకొని దాన్ని ఉడకనివ్వాలన్నమాట.
మీన్ వైల్ మనము పోపు వేసేసుకుందాం. ఓకే, సో పోపులోకి చాలా సింపుల్, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు. అంటే ఈవెన్ రసం రైస్ చేసుకోవడం కూడా అంత వంట వచ్చి ఉండాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్. సో ఇట్లా పోపు కోసం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. సో ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ రసం పౌడర్లో అయితే వేసేసుకున్నాం కాబట్టి దాన్ని సెపరేట్గా వేసుకోవడం, పోపులో వేసుకోవడం అయితే అవసరం లేదు. సో ఇట్లా ఆవాలు జీలకర్ర మంచిగా చిటపట అయినప్పుడు దాంట్లోకి మనం కొంచెం కరివేపాకుని అయితే వేసుకోండి. మీకు సో కొంచెం కరివేపాకు అయితే వేసేసుకోండి ఇప్పుడు. అండ్ నేను అందులో ఏదైతే మనం రైస్ కుక్ చేసుకున్నామో అందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. యాక్చువల్లీ లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోకండి గైస్, మరి అంత టేస్ట్ అయితే నాకు ఎందుకో నచ్చదు. సో ఇట్లా ఉడుకుతున్నప్పుడే కొత్తిమీరని సపరేట్గా వేసుకోండి అనమాట. మీరు యాక్చువల్లీ పోపులో వేస్తే అవన్నీ మాడిపోతుంది గైస్. సో ఐ డోంట్ రికమెండ్ యూ టు యాడ్ కొరియాండర్ లీవ్స్ వైల్ యు ఆర్ డూయింగ్ పోపు. ఓకే, అండ్ ఇందులో మంచిగా ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. యాక్చువల్లీ మరీ అంత మాడాల్సిన మరీ అంత కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది క్రంచీగా ఉంటేనే మనం సాంబార్ అంటే లైక్ రసం రైస్ తినేటప్పుడు చాలా క్రంచీగా అది మనం తినేటప్పుడు అది అనిపిస్తుంది అనమాట. ఆ క్రంచీనెస్ అయితే మనం ఫీల్ అవుతాం. సో మంచిగా అది జస్ట్ ఒక 2-3 మినిట్స్ అట్లా సాచురేట్ చేసేసుకొని దీన్ని రైస్లో అయితే వేసుకొని కలిపేసుకోండి. చాలా టేస్ట్ బాగుంటుంది గైస్. మీరైతే ఇన్ కేస్ మీరు ట్రై చేసినట్టయితే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి ఎలా ఉందనేది. చాలా టేస్ట్ బాగుంటుంది. సో దీన్ని మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా కలిపేసేసుకోండి. దీన్ని ఒక 10 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించండి గైస్, ఎందుకంటే చింతపండు వేసుకున్నాం కదా, అది బాగా ఉడకాలి. ఉడకకపోతే స్టమక్ పెయిన్ అవుతుంది గైస్. సో మంచిగా ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసేయండి. సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి అనమాట. మరి అంత పెద్ద మంట మీద పెడితే కూడా ఉడకదనమాట. అండ్ నేను ఇక్కడ మంచిగా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత తింటున్నాను గైస్. చాలా బాగుంది, అమృతం లాగా అనిపించింది గైస్, నాకైతే చాలా టేస్ట్ అనిపించింది. అండ్ మా మమ్మీ పూజ అయ్యేటప్పుడే పెసరపప్పుతో వడపప్పు చేసింది అండ్ పానకం కూడా చేసింది అనమాట. సో దట్ దేవునికి ఎక్కియొచ్చు అని చెప్పేసి. సో వడపప్పు కోసం అయితే నైటే మా మమ్మీ పెసరపప్పుని నానేసుకుందనమాట. అండ్ ఇక్కడ పానకంలోకి బెల్లం నీళ్ళల్లో సోంపుని నలిపి దాంట్లో అయితే వేస్తుంది గైస్. బాగా నలిపేసేసుకొని అండ్ అంతే, కొంచెం సోక్ అవ్వాలన్నమాట. ఒక 1 అవర్ బాగా సోక్ అవుతే ఆ సోంపులో ఉన్న ఆ ఫ్లేవర్ కూడా బెల్లం పానకంలో మంచిగా అది డిజాల్వ్ అవుతుంది అనమాట. సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ వడపప్పు కోసం అయితే ఇట్లా పెసరపప్పుని నైటే నానేసుకుంది అండ్ దీంట్లోకి కొంచెం బెల్లంని యాడ్ చేస్తుంది అనమాట. సో ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.